ప్రేక్షకులకు నమస్కారం. ఫిబ్రవరి 10, 11 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, సుందరరామరెడ్డి గారు మరొక వెబినార్ పార్టిసిపెంట్ నెంబర్ రెడీగా ఉంది. సంజయ్ గారు కాల్ చేసి మాట్లాడదాం. ఓకే, డెఫినెట్లీ. రైట్ సార్. సార్ సంజయ్ గారు నమస్తే సార్. నేను విష్ణుని మాట్లాడుతున్నాను సార్, సుమన్ టీవీ నుంచి. సార్, సుందరరామరెడ్డి గారు స్టూడియోలో నా ఎదురుగా ఉన్నారు, ప్రోగ్రామ్ లైవ్లో ఉన్నారు. సో మీ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి, ఈక్విటీకి సంబంధించి, మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి, మీ పోర్ట్ఫోలియోకి సంబంధించి, అదేవిధంగా రేపు 10, 11 తేదీల్లో వెబినార్ ఉంది కాబట్టి సో మీ వెబినార్కి సంబంధించి కూడా ఏదైనా డౌట్స్ ఉంటే సుందరరామరెడ్డి గారితో మీరు డీటెయిల్డ్గా మాట్లాడొచ్చు. CMR ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన KPHBలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. నేను మొబైల్ ఫోన్ సుందరరామరెడ్డి గారికి ఇస్తున్నాను, సార్తో మాట్లాడండి సార్. లైవ్లో ఉన్నారు, ఓకేనా? సంజయ్ గారు మాట్లాడండి. యా సంజయ్ చెప్పండి సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ. ఓకే సార్, ఇదే సార్ నెక్స్ట్ అప్కమింగ్ వెబినార్ స్ట్రాటజీస్ గురించి డౌట్ అంతే, విషయం లేదండి. ఓకే, దాంట్లో మీకు ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ చేస్తామండి. అండ్ దాంతోపాటు మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ MFD ఎగ్జామ్ కనుక రాద్దాం అనుకుంటే దాని గురించి కూడా ఉంటుంది ట్రైనింగ్. అండ్ సంజయ్ మీరు ఏం చేస్తున్నారు? చాలా యూత్ లాగా ఉన్నారు. మాది బిజినెస్ సార్. ఓకే, ఎక్కడి నుంచి? మాది కాకినాడ. ఓ, కాకినాడ నుంచి. ఓకే, ఏదైనా ఉన్నాయా ఇన్వెస్ట్మెంట్స్ మార్కెట్లో? ఇన్వెస్ట్మెంట్స్ అంటే తక్కువే సార్, పోర్ట్ఫోలియో కింద మ్యూచువల్ ఫండ్ అయితే మెయింటైన్ చేశాను. గ్రేట్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్లో? అది 3 years నుంచి సార్. గ్రేట్ సార్. స్టార్ట్ అయినప్పుడు టైం నుంచి. ఓకే, ఏ ఫండ్ అండి? కూడా నిప్పాన్ ఇండియా వాల్యూ ఫండ్. ఓకే, బాగానే వచ్చింది రిటర్న్స్? అబ్సల్యూట్ రిటర్న్ 50% ఉందండి. ఓకే ఓకే, అది కూడా రెగ్యులర్ అయ్యడం వల్ల మొన్ననే ఆపేసాను. ఇది ఎప్పుడైతే ఈ యాడ్ చూసానో అప్పుడు డైరెక్ట్ పెడదాము, ఒకసారి నేర్చుకున్నదని చెప్పి హోల్డ్ చేశాను. ఓకే ఓకే, అవి తీసేసి మళ్ళీ ఇందులో పెట్టాలని వెయిటింగ్ సార్. రైట్ సార్. మంత్లీ ఒక 10,000, 15,000 దాకా చేద్దామని చూస్తాను. SIPలో పెడదాం అనుకుంటున్నారా? అవును సార్. యా, దట్స్ గుడ్ డిసిషన్ అండి. అండ్ మ్యూచువల్ ఫండ్స్, ETFs వీటిలో సేఫ్టీ చాలా ఎక్కువ ఉంటుందండి. మార్కెట్ అప్ అయినా డౌన్ అయినా సైడ్కి వెళ్తున్నా మనకు సంబంధం లేకుండా మనీ మేక్ చేయొచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. మీరు కనుక ఒక 10-20 years టైం కనుక ఇచ్చేస్తే మీకు వండర్స్ క్రియేట్ అవుతాయి ఇక్కడ మార్కెట్లో. అదే సార్, అదే లార్జ్ పోర్ట్ఫోలియో. అది కూడా ఇంకో డౌట్ ఏంటంటే, ఒక కార్పస్ బార్ పెద్దదైన తర్వాత ఎగ్జిట్ ఎలా ఇవ్వాలి, మెయింటైన్ చేయాలా, ఓకే, హై పాయింట్ ఎట్లా ఉంటుంది అనేది డౌట్ ఉంది సార్ మనసు. రైట్. మీరు మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు లాంగ్ టర్మ్కే కదండి, అది మీకు ఎప్పుడైనా టార్గెట్ రీచ్ అయినా మీకు ఎప్పుడైనా అమౌంట్ కావాలంటే అప్పుడు విత్డ్రాల్ చేసుకోవచ్చు. లేదు అంటే మీ రిటైర్మెంట్ ప్లానింగ్కో లేకపోతే మీ కిడ్ ఎడ్యుకేషన్కో అలా ఒక టార్గెట్ పెట్టుకున్నారనుకోండి, ఎమోషనల్గా ఇప్పుడు పడితే అప్పుడు అమ్మకుండా సరిపోద్ది అనమాట. అదే స్టాక్స్ అనుకోండి, మీరు షార్ట్ టర్మ్ ట్రేడర్ అయితే మాత్రం డెఫినెట్గా మీకు ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలి, ఇవన్నీ అవసరం అవుతాయి. బట్ మీరు ఎక్స్క్లూజివ్లీ ETFs అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద టార్గెట్ చేస్తున్నప్పుడైతే ఇవి అంత ఇంపార్టెంట్ అయితే కాదు. ఎంతకాలం కావాలని అంతకాలం ఉంచుకోవచ్చు. ఈక్విటీ కూడా ఒక్కొక్కసారి చిన్న చిన్న కొంటుంటాం సార్. ఓకే, బెస్ట్ పార్ట్ ఏంటంటే దగ్గర 30 years తీసుకున్నాను. ఓకే, ఇన్వెస్ట్మెంట్ 1,500, 2,000% రిటర్న్ ఇచ్చింది. గ్రేట్. చిన్న ఓకే, మీకు వాళ్ళ స్టాక్స్ ఏదైనా కొన్నా కొంచెం క్వాలిటీ తీసుకోండి, లైక్ రిలయన్స్ ఇలాంటివి, HDFC లాంటివి. అవి ఏంటంటే కొంచెం స్టాండర్డ్ IRCTC కానీ ఆ ఏరియాలో అవి మోనోపలీ టైప్ కంపెనీ తీసుకున్నారనుకోండి, సేఫ్టీ ఉంటుంది అనమాట. రైట్. సో సంజయ్, మనం వెబినార్ రోజు మీటింగ్లో కలుద్దాం ఆ రోజు. ఓకే, రైట్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో సుందరరామరెడ్డి గారు, సంజయ్ గారితో మాట్లాడిన తర్వాత ఏమనిపించింది? యా, మీరు కోవిడ్ టైంలో ఎంటర్ అయ్యారండి. అండ్ నిప్పాన్ వాల్యూ ఫండ్లో ఎంటర్ అయ్యారు.
రీసెంట్గా అది రెగ్యులర్ కదా ఎందుకు మళ్ళీ డైరెక్ట్ తీసుకుందాం అని చెప్పేసి దాన్ని పాస్ చేశారంట. అండ్ అంటే యూజర్స్ వీడియోల ద్వారా అప్డేట్ అవుతున్నారు ఆల్రెడీ. అవునవును, చాలా ఇన్ఫర్మేటివ్ అవుతున్నారు. అండ్ యా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తా అంటున్నాడు డైరెక్ట్కి. డెఫినెట్గా అండి మన యూజర్స్కి అవేర్నెస్ ఉంది అండ్ ఆల్రెడీ ఎంతకంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అండ్ డెఫినెట్గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మంచి వెల్త్ క్రియేట్ చేస్తారు. మనం ఇప్పుడు ముగ్గురితో మాట్లాడిన ఒక్కళ్ళు కూడా లూజర్ సైడ్ ఉంటాం కానీ ఆ మార్కెట్ మీద నెగిటివ్ స్టాక్ స్పెసిఫిక్ ఎక్కడా లేదంటే రిటైల్స్ డబ్బు లాస్ అవుతున్నారు ఎలా చెప్తారండి అందరూ? రిటైలర్స్ ఇన్నోసెంట్ డబ్బు లాస్ అవుతున్నారు ఎవరు చెప్తున్నారు? అది ఎఫ్ఐఎస్ఏ అన్ని అమ్మేసుకొని వెళ్ళిపోతున్నారు పిచ్చోళ్ళగా. కాబట్టి నాలెడ్జ్ ఎవరు సొంతం కాదండి, అది మన యూజర్స్ కూడా ఫుల్ నాలెడ్జ్ అండ్ అప్డేట్ అవుతా ఉన్నారు. అండ్ డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మంచి వెల్త్ క్రియేట్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఆ బిహేవియర్ ఉంది, దాన్ని ఎవరు అడ్డుకోలేదు. ఒక డిసిప్లిన్ బిహేవియర్ ఉంది. ఆ ఫ్యూచర్ లో వాళ్ళకున్న ఆ ఆప్టిమిస్టిక్ వ్యూ కానీ అంటే కిడ్స్ వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలని ఆ తపన కానీ చూడండి. ప్రతి ఒక్కళ్ళు 10,000 15,000 ఎస్ఏ పెట్టి చేయాలనుకుంటున్నారు. ట్రూ లవ్ అబౌట్ దేర్ ఫ్యామిలీస్ ఇట్స్ క్లియర్గా అర్థమవుతుంది. That's good. Thank you, sir.